వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజ్ ఫుడీ. నేను మీ శ్రీలేఖని. సో ఈరోజు అయితే నేను హెల్తీగా లంచ్లోకి ఫ్రై తయారు చేస్తున్నానండి. సో అదేంటంటే క్యారెట్ ఫ్రై అనమాట. సో క్యారెట్ ఫ్రైని నార్మల్గా మనమైతే తురుము చేసుకుంటాం కదా. సో నేనైతే కొద్దిగా సింప్లిఫై చేసుకోవడానికి నా టాస్క్ని నేను క్యారెట్ని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసేసుకొని దాంట్లోనే వెల్లుల్లి రెబ్బలు మరియు పచ్చిమిరపకాయ ముక్కలు, అంటే నేను 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అండ్ 4 to 5 స్మాల్ క్యారెట్స్ తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటా. కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే మనకి తురిమినట్టే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దీని అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను నేను. సో నేనైతే గ్రైండ్ చేసేసుకున్నాను. సో మనకి ఇలా కచ్చాపచ్చగా ఉంటే మనకు ఆల్మోస్ట్ తురిమిన టేస్ట్ లాగా ఉంటుంది. అంటే మనకి తురుము కూడా ఇలాగే వస్తుంది కదండి. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం. ముందైతే నేను బాండీ పెట్టుకున్నానండి. స్టవ్ మీద బాండీ పెట్టుకుని హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు అందులో ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అరౌండ్ 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అందులోని మినపప్పు, జీలకర్ర అండ్ 2 ఎండుమిరపకాయలని వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి అది వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఈ క్యారెట్ తురుముని వేసేసుకుందాము. సో నేనైతే క్యారెట్ తురుము మొత్తం అంతా వేసేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుందాము. నేనైతే సాల్ట్ అరౌండ్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను, టేస్ట్కి సరిపడినంత. సో నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. సో మీరు తీసుకున్న క్వాంటిటీకి మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి దీన్ని మిక్స్ చేసుకుందాం. సో ఇందులో అయితే నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను అండి, చిన్నగా, అంటే ఒక టేబుల్ స్పూన్ వాటర్ అనుకోవచ్చు. సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకోండి. మనకి అది ఆవిరి మీద క్యారెట్ అంతా కూడా మనకి ఉడుకుతుందన్నమాట. సో మనకి వేగిపోతుంది కాబట్టి అందుకే చిన్నగా వాటర్ వేసుకున్నాం. ఇప్పుడైతే దీని మీద మూత పెట్టుకుని ఒక్కసారి 5 minutes వరకు మగ్గనిద్దాము. సో మనకైతే ఫ్రై అయిపోయిందండి. ఒక్కసారి చూసుకుందాము. చాలా వేడిగా ఉంది. సో ఇప్పుడు ఒక్కసారి దీన్ని కలుపుకొని హైలో పెట్టుకొని మనము 1 నిమిషం పాటు అలా హైలో పెట్టుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అది క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. సో మీ పిల్లలకి కానీ లేదా పెద్దవాళ్ళు ఉంటారు కదండి ఇంట్లో, వాళ్ళు పెద్ద క్యారెట్ పీసెస్ అయితే తినలేరు కదా. సో అలాంటి అప్పుడు మనం ఇలాగ క్యారెట్ తురుము కానీ లేదంటే ఇలాగ మిక్సర్లోని మనము ఈజీగా క్యారెట్ ముక్కల్ని తురుముకోవచ్చు. సో ఇలా కనుక మీరు మీ ఇంట్లో ట్రై చేస్తే మీ ఇంట్లో అందరూ కూడా క్యారెట్ని తప్పకుండా తింటారండి. సో మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో ప్లీజ్ టు ఫాలో మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో.